కొన్ని సంవత్సరాల క్రితం ఓ సాయంత్రం రాధమ్మ మురళీకృష్ణ అనే భార్యాభర్తలు తమకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువని డాక్టర్లు చెప్పిన మాట విన్నాక హాస్పిటల్ నుండి దిగాలుగా రోడ్డుపై నడుస్తూ వస్తున్నారు. కొంత దూరం నడిచాక ఓ గల్లీలో నిశ్శబ్ద వాతావరణం చూశారు. వాళ్ల మనసులో ఉన్న నిశ్శబ్దం కంటే అదేమీ ఎక్కువ కాదులే అనుకుంటూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఓ పసిబిడ్డ ఏడుపు వినిపించింది. చుట్టూ చూశారు. ఎవరి చేతిలోనూ ఓ బిడ్డ లేదు. అసలక్కడ మనుషులెవ్వరూ తారసపడలేదు. మరి బిడ్డ ఏడుపు ఎందుకు వినిపిస్తుంది అని ఆ జంట ఒకరి వైపు ఒకరు చూసుకొని ఆ ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. అటువైపుగా నడిచారు. ఓ 20 అడుగుల దూరం తర్వాత ఓ చెత్త కుండీలో బిడ్డ కేకలు వేస్తూ ఏడవడం గమనించారు. ఆ దృశ్యం చూడగానే రాధమ్మ గుండె చెరువైపోయింది. వెంటనే ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకుంది. చూసావా రాధా, మనకి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్తే ఇంత బాధపడుతూ వస్తున్నాం. కానీ ఎవరో తమ బిడ్డని తేలిగ్గా ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. అమ్మతనం తెలియని తల్లికి, అనుబంధం విలువ తెలియని తండ్రికి పుట్టిన బిడ్డ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు పిల్లల్ని ఎందుకు కంటారో ఏమో. ఉండండి, ముందు బిడ్డ ఏడుపు ఆపడం ముఖ్యం. చూస్తే పసిగుడ్డులా ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి పాలు పట్టారో లేదో అంటూ పరుగు పరుగున ఓ మెడికల్ షాప్ వెతుక్కుంటూ వెళ్ళారు. ఓ పాల డబ్బా తీసుకొని అక్కడికక్కడే పాలు కలిపి నేల మీదే కూర్చొని బిడ్డని తన ఒడిలో పడుకోబెట్టి నెమ్మదిగా పాలు పట్టింది రాధమ్మ. 2 గుటకలు మింగాడో లేదో ఆ బిడ్డ ఏడుపు ఆపేశాడు. ఆ భార్యాభర్తల కంగారు ఆనందంగా మారిపోయింది. ఏవండి, బిడ్డ ఏడుపు ఆపేశాడు చూసారా? ఎంత ఆకలేసిందో ఈ చిన్న పుట్టకి. అవును, ఒకసారి మనం ఈ బాబుని తీసుకొని ఏదైనా హాస్పిటల్కి వెళ్దామా? అవునండి, వీడి ఆరోగ్యం ఎలా ఉందో చెప్తారు కదా అని ముందుగా ఓ హాస్పిటల్కి తీసుకెళ్లి బాబుకి చెకప్లు చేయించారు. అంతా బాగానే ఉంది అని తెలిసి సంతోషించారు. ఈ బేబీ ఎవరి బేబీ, మీరెందుకు తీసుకొచ్చారు అడిగింది డాక్టర్. వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అంత దారుణం చేశారా? సరే, బేబీని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. అయ్యో, అలా అనొద్దు డాక్టర్, మేము తీసుకెళ్తాం. మాకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువని డాక్టర్ చెప్పిన రోజే మాకు ఈ బిడ్డ కనిపించాడు. మేం పెంచుకుంటాం డాక్టర్. అలా పెంచుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు బేబీతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పండి. మీరు దత్తత తీసుకోవాలనుకుంటున్న విషయం కూడా చెప్పండి. ఫార్మాలిటీస్ వాళ్ళు పూర్తి చేస్తారు. అలాగే డాక్టర్, థ్యాంక్స్. ఆ తర్వాత ఆ దంపతులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. మొత్తానికి వాళ్ల సహకారంతో రాధమ్మ మురళీకృష్ణ ఆ బిడ్డని దత్తత తీసుకున్నారు. శేఖర్ అని నామకరణం చేసుకున్నారు. శేఖర్ని వాళ్ళు పెంచుకోవడం మొదలుపెట్టిన 2 సంవత్సరాల తర్వాత రాధమ్మ నెల తప్పుతుంది. వాళ్ళు మరో మగబిడ్డకి జన్మనిస్తారు. అదంతా శేఖర్ అదృష్టమే అని నమ్మారు ఆ దంపతులు. సొంత బిడ్డ పుట్టాడని అతన్ని దూరం చేయలేదు. ఇద్దరిని సమానంగా పెంచారు. ఏళ్లు గడిచిపోయాయి. 2 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. శేఖర్ సిటీలోనే ఉద్యోగం చూసుకొని తల్లిదండ్రులతో ఉంటున్నాడు. చిన్నవాడు రాజేష్కి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. అతను అక్కడికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఓసారి శేఖర్ వాళ్ళ ఆఫీసులో, రే శేఖర్, ఈరోజు మన ఆఫీస్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, కానీ మేనేజర్ రాలేదు. మరి ఇంటర్వ్యూస్ ఎవరు తీసుకుంటారు? క్యాన్సిల్ అని బోర్డు పెడతారా? ఒకసారి అనౌన్స్ చేసేశాక అలా కుదరదు కదా. అందుకే మన టీంలో నుంచి 2 సెలెక్ట్ చేశారు. 2 వేరువేరు క్యాబిన్లలో ఇంటర్వ్యూస్ పెడతారంట. ఎవరిని సెలెక్ట్ చేశారు? నిన్ను, మాయా మేడంని. ఏంటి, నన్నా? ఇప్పుడు నేను ఓకే చేయాలా వాళ్ళని? తర్వాత మేనేజర్ ఏమంటాడో. వాడు చెప్తే నే కదరా చేస్తున్నావు. అయినా కూడా వంకలు పెట్టడంలో ఆ మేనేజర్కి మించి ఎవరుంటారు? అది నిజమే, కానీ తప్పదు, టైం అవుతుంది, వెళ్ళు. కాదురా, క్వశ్చన్స్ ఏం అడగాలి? మన డిపార్ట్మెంట్కి సంబంధించినవేనా, జనరల్ క్వశ్చన్సా? అక్కడ లిస్ట్ ఉంటుందంటరా. అమ్మయ్య, అలా అయితే ఓకే. అలా చెప్పిన శేఖర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. ఒక్కొక్కరిగా పిలిచి ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. ఆఖరున వచ్చింది ఓ అమ్మాయి. తెలుపు రంగు చుడీదార్ వేసుకొని పొడవుగా ఉన్న ఆమె కురులని ఒక చిన్న క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసి కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని వచ్చింది. ఆమెను చూడగానే శేఖర్ మనసు గాలిలో తేలిపోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్.
ఆ, కూర్చోండి కూర్చోండి. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? సార్, ఏం మాట్లాడుతున్నారు? అదే, రోజు కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడుగుతున్నాను. టీ తాగుతాను సార్, కానీ ఎందుకు అడుగుతున్నారు? అవును కదా, ఎందుకు అడుగుతున్నాను? ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్వ్యూ చేస్తే ఈ పిల్ల సరిగ్గా సమాధానం చెప్పకపోతే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఎలా చూడగలను? ఏంటి సార్, ఏమైంది? ఏం లేదు. నీ పేరేంటి? శ్రేయ. ఓ, నైస్ నేమ్. కళ్ళకి ఆ స్పెట్స్ ఏంటి, సైటా? కాదు సార్, కాన్ఫిడెన్స్ కోసం పెట్టుకున్నాను. స్పెట్స్ పెట్టుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుందా? నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, భయంగా ఉంది. భయపడకు, పెద్ద క్వశ్చన్స్ ఏం లేవు. ఓకే. ఎక్కడా మీ ఇల్లు? కూకట్పల్లి సార్. ఓహో, పెళ్ళైందా? లేదు. నీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ పనిచేస్తున్నాడా? అలాంటిదేం లేదు. అంటే బాయ్ ఫ్రెండ్ లేడా, ఇక్కడ పని చేయట్లేదా? ఇక్కడ నాకెవరూ తెలియదు సార్. నాకు నా బీఎఫ్కి కాలేజ్లోనే బ్రేకప్ అయిపోయింది. ఎందుకో? ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు? పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇలాగే ఉంటుంది. అవునా? నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, అందుకే. ఎక్స్పీరియన్స్ లేదు. కరెక్టే. చెప్పు, ఎందుకు బ్రేకప్ అయింది? మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్నే సార్ నా పేరెంట్స్కి. పెళ్ళయ్యాక వాళ్ళ బాధ్యత నాదే అని చెప్పాను. వాళ్ళ కోసం కష్టపడ్డానికి నాకు పెళ్ళాం అవ్వడం ఎందుకు అన్నాడు. మీరు చెప్పండి సార్, నాది తప్పుందా? లేదు. ఆడపిల్లవి కదా అని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనుకోకుండా మీ వాళ్ళ బాధ్యత తీసుకుంటానంటున్నావు. నీ నేచర్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు జాబ్ వచ్చేసిందా? శేఖర్ ఆలోచనలో పడ్డాడు. తన గురించి డీటెయిల్స్ తెలిసాయి కదా, బయటైనా కలవచ్చు. ఇక్కడ ఇంటర్వ్యూ నిజాయితీగా చేయకపోతే ఎవరో ఒకరికి నేను అన్యాయం చేసినట్టే కదా అని ఆలోచించాడు. పర్సనల్ క్వశ్చన్స్ అయిపోయాయి కదా, సెకండ్ రౌండ్ ఉంటుంది. సబ్జెక్ట్ బేసిక్ టెస్ట్లు ఉంటాయి. నువ్వు క్లియర్ చేయగలిగితే సెలెక్ట్ అవుతావు. అది విన్నాక ఆమె డల్ అయిపోయింది. చూడు, ప్రయత్నం గట్టిదై ఉండాలి. ఫలితమే ముఖ్యం అనుకోకూడదు. గట్టిగా ప్రయత్నించు, నీ వల్ల అవుతుందేమో. ఒకవేళ అవ్వకపోతే ఇది నీకు మంచి ఎక్స్పీరియన్స్గా పనికొస్తుంది. నేను కూడా నీకు సాయం చేస్తాను మరో ఇంటర్వ్యూలో పాస్ అవ్వడానికి. థ్యాంక్ యూ సార్, మీరు జెంటిల్మ్యాన్లా ఉన్నారు. సరే, కంప్యూటర్ స్క్రీన్ మీద క్వశ్చన్స్ కనిపిస్తాయి, ఆన్సర్ చెయ్యి. ఓకే సార్. అలా కాసేపటి తర్వాత ఆమె ఇంటర్వ్యూ పూర్తి చేసి వెళ్ళిపోయింది. అతను ఆమె రెజ్యూమ్ తీసుకొని ఫైల్ ఇచ్చి పంపించేశాడు. ఈ ఒక్క రెజ్యూమ్ చాలు, ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ చెక్ చేశాడు. నిజానికి శ్రేయ తను భయపడినట్టుగా కాకుండా మిగతా వాళ్ళకంటే బెస్ట్గా పర్ఫామ్ చేసింది. అది అబ్జర్వ్ చేసిన శేఖర్ చాలా సంతోషించాడు. తనని ఆ జాబ్కి సెలెక్ట్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత శ్రేయ ఆఫీస్కి రావడం మొదలైంది. నెమ్మదిగా వాళ్ళ మధ్య పరిచయం పెరుగుతూ వచ్చింది. శేఖర్ మనస్తత్వం అర్థం చేసుకున్న శ్రేయ కూడా అతన్ని ఇష్టపడింది. ఇద్దరూ తమ ప్రేమని పెళ్లి బాట పట్టించారు. శేఖర్ శ్రేయల పెళ్లితో ఇంటికి కొత్త కళ వచ్చింది కదండి. అవును రాధా, నువ్వు సరిగ్గా చెప్పావు. ప్రేమ పెళ్లి చేసుకుంటాను నాన్న అంటే మొదట భయపడ్డాను, కానీ మనవాడు బంగారం లాంటి కోడల్ని తెచ్చాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శేఖర్ వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఏమైంది నాన్న, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? నీ గురించేరా. నిన్ను పసిగుడ్డుగా చూసిన రోజు, మా చేతుల్లోకి తీసుకున్న రోజు ఇంకా మాకు గుర్తుంది. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? అదే రాధా, వాడు పుట్టిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి అంటున్నాను. ఇప్పుడు ఎంత ఎదిగిపోయావురా, పెళ్లి చేసుకున్నావు. అందం తెలివే కాదు, వినయ విధేయతలున్న అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకొచ్చావు. దాని గురించే సంతోషపడుతున్నాం. నాన్న, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంట్రా అది? మరి మీరు కోప్పడకూడదు. చెప్పరా, పర్వాలేదు. శ్రేయ నాకు పరిచయమైన మొదటి రోజే చెప్పింది. వాళ్ళ అమ్మా నాన్నలకి ఒకతే కూతురు కదా, కాబట్టి వాళ్ళని తనే చూసుకోవాలనుకుంటోంది. వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, కానీ వాళ్ళకి సంబంధించిన ఖర్చులు తనే భరిస్తుంది. దయచేసి కోప్పడొద్దు నాన్న. రాధా మురళీకృష్ణ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తర్వాత కొడుకు వైపు చూసి సన్నగా నవ్వారు. కోడలు వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి ఇక్కడే ఉంచుతానన్నా మాకు అభ్యంతరం లేదు. తనకి వాళ్ళు ఏం చేశారు, ఏం పెడతారని ఆలోచించకుండా వాళ్ళ కోసం తను నిలబడాలనుకుందంటే తన వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమవుతోంది. నాకెందుకు కోపం చెప్పు?
ఇప్పుడు ఈ జీవితం మీది. మీ మధ్య సహాయ సహకారాలు ఉండాలి. మీ జీవితం ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీరే ఆలోచించుకోవాలి. మేము ప్రతి దాంట్లో జోక్యం చేసుకోలేం. థ్యాంక్స్ అమ్మా, మీరు ఇంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అని చెప్పి భార్య దగ్గరికి పరిగెత్తాడు అతను. శ్రేయ, నీకు ఒక వండర్ఫుల్ న్యూస్ చెప్పనా? నువ్వు మీ పేరెంట్స్ గురించి నాకు చెప్పింది నేను మా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, నవ్వుతూ ఓకే అన్నారు. ఆ మాటకి ఆమె, అంటే ఈ విషయం ఇంట్లో చెప్పకుండానే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? మరి లేకపోతే ఒకవేళ వాళ్ళు కాదంటే పెళ్లి మానుకోవాలా? పెళ్ళైపోయిందనుకో, వాళ్ళేం చేయలేరు, నువ్వు ఏం చేయలేవు. ఆహా, ఏం తెలివితేటలండి మీకు. ఒకవేళ అత్తయ్య మామయ్య ఒప్పుకోకపోయి ఉండుంటే నన్ను లాక్ చేసేసి మీ మాట నెగ్గించుకునేవారు. అదేం లేదులే, ఎలాగో ఒప్పించేవాడిని. అన్నింటికీ అలిగితే ఎలా? ఇప్పుడు అంతా బాగుంది కదా, సంతోషంగా ఉండొచ్చు కదా. అవును, దేవుడి దయ వల్ల అందరి నుంచి ఆప్యాయతే దొరికింది. ఎవ్వరి వల్ల సమస్య రాలేదు. అలా వాళ్ళ కొత్త కాపురం చూడముచ్చటగా మొదలైంది. కొంతకాలానికి మురళీకృష్ణ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇద్దరు కొడుకులు పనిచేస్తున్నారు, సంపాదిస్తున్నారు. దాంతో అతని మీద పెద్దగా భారం లేదు. చిన్నవాడికి కూడా పెళ్లి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకున్నారు వాళ్ళు. అనుకున్నట్టుగానే విషయం రాజేష్తో చెప్పారు. వద్దు నాన్న, మీరెలాంటి సంబంధాలు చూడొద్దు, నేను ఎల్లుండి బయలుదేరొస్తాను, మీతో మాట్లాడతాను అన్నాడతను. ఏంటి వీడు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? మీకింకా అర్థం కాలేదా? మన పెద్దోడిలాగే వాడు కూడా ఎవరినో ప్రేమించుంటాడు. మన పర్మిషన్ కోసం అడగడానికి వస్తాడు చూడండి. పెద్దోడి సెలక్షన్ మీద నాకు ముందు నుంచే నమ్మకం ఉంది. కానీ రాజేష్ గాడు మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేడు. ఈ మాట మీరు వాడి ముందు అనకండి. వాడు ఇష్టపడితే ఎవరైనా సరే మనం ఒప్పుకుందాం, అంతే. సరే. ఆ తర్వాత 3 రోజులకి రాజేష్ ఇంటికొచ్చాడు జంటగా అతని భార్యని తీసుకొని. అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అదేంట్రా తమ్ముడు, పెళ్లి చేసుకున్నావా? అవునన్నయ్య, పరిస్థితులు అలా వచ్చాయి, చేసుకున్నాం. మరి తర్వాతైనా మాకొక్క మాటైనా చెప్పొచ్చుగా. నేరుగా తీసుకొద్దామని ఆగానంతే. అత్తయ్య, మామయ్య, ఏమండి, అంతా షాక్ అయింది చాలు. ముందు కొత్త జంటని లోపలికి రానివ్వండి. ఒక్క నిమిషం రాజేష్ అంటూ లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకొచ్చింది శ్రేయ. వాళ్ళకి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. ఏమిట్రా చిన్నోడా, అమ్మకు కూడా చెప్పాలనిపించలేదా? చెప్పాను కదమ్మా, అలా అయిపోయిందని. ఇంతకీ అమ్మాయి ఎలా పరిచయం? వాళ్ళ కుటుంబం ఎక్కడుంటుంది? మా బాస్ వాళ్ళ చుట్టాలమ్మాయి, ఆఫీస్లోనే పరిచయం అయింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఢిల్లీలోనే ఉంటారు. రాజేష్, ఇంట్లో మనకంటూ ఓ రూమ్ లేదా? అంది అతని భార్య మనీష. ప్రస్తుతానికి లేనట్టే. అంటే ఉన్నవి 2 బెడ్రూమ్లు. ఒక దాంట్లో అమ్మ నాన్న ఉండేవాళ్ళు, మరొక దాంట్లో నేను అన్నయ్య ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నయ్యకి పెళ్ళైంది కాబట్టి వాళ్లే ఉంటున్నారు. అదేంటి, మనకి పెళ్ళయిందిగా, మనకి ఓ రూమ్ ఉండాలిగా. మనీషా మాట్లాడిన తీరుకి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎవరిని పలకరించలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఆశీర్వాదం కూడా అడగలేదు. సడన్ గా రూమ్ గురించి గొడవ మొదలుపెట్టింది. అందరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఇక తప్పదనుకుని శ్రేయ కల్పించుకొని, మీరిక్కడున్నన్ని రోజులు ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న రూమ్లో ఉండండి, మేము హాల్లో అడ్జస్ట్ అవుతాం సిస్టర్. ఇప్పటికిప్పుడు మరో రూమ్ కట్టించుకోలేం కదా, కొంత టైం పడుతుంది. ఓకే, రూమ్ నీట్గానే ఉందా? సరే, కబోర్డ్లో నా బట్టలు సర్ది పెడతావా? ఓకే, నేను రెస్ట్ తీసుకుంటాను, బాయ్ అని విరుసుగా గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఏంట్రా రాజేష్, అమ్మాయి ఇలా ఉంది? తనేమందమ్మా, రూమ్ ఎక్కడా అనే కదా అడిగింది. అది కాదు అమ్మా, చిన్నపిల్ల, తనకెలా మాట్లాడాలో తెలుస్తుందా ఏంటి అని వెనకేసుకొచ్చాడు శేఖర్. ఆ తర్వాత రాజేష్ కూడా లేచి తన భార్యతో పాటే గదిలోకి వెళ్ళిపోయాడు. ఏంటి రాజేష్, మీ ఇల్లు మరీ ఇంత చిన్నగా ఉందేంటి? అయినా 2 కొడుకులున్నప్పుడు 2కి రూమ్లు ఉండాలని ఆలోచించరా మీ వాళ్ళు? మనం పెళ్లి చేసుకోవడమే వాళ్ళకి పెద్ద షాక్ మనీషా. ఇప్పుడే రూమ్ గురించి ప్రస్తావన ఎందుకులే. సరే, నాకు చాలా టైర్డ్గా ఉంది, కాసేపు నిద్రపోతాను. ఇక్కడ హాల్లో అందరి మొహాలు మాడిపోయాయి. వాడి ముందు వాడి భార్యని ఏదైనా అంటే ఇబ్బంది పడతాడని ఆగాను, కానీ ఆ అమ్మాయి పద్ధతి నాకు కూడా నచ్చలేదమ్మా. మెల్లగా అనండి, వాళ్ళకి వినిపిస్తే బాగుండదు. అయినా ఢిల్లీలో పెరిగిన అమ్మాయి, అక్కడ కల్చర్ వేరుగా ఉంటుందేమో, కొంచెం ఫాస్ట్గా ఉంది. మనం తట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు కదా,
ఉన్న 4 రోజులు వాళ్ళకి నచ్చినట్టు ఉండనిద్దాం. ఏమంటారు అత్తయ్య? మీ మామయ్య నిన్న ఒక మాట చెప్పాడమ్మా. చిన్నోడికి మనుషుల మనస్తత్వాలు సరిగ్గా అర్థం కావని. అది ఇప్పుడు వాడు కళ్ళకి కట్టినట్టు చూపించాడు. నిరాశపడకండి అత్తయ్య. ఇప్పుడే కదా పరిచయాలయ్యాయి. నెమ్మదిగా కుటుంబంలో కలిసిపోతుంది. ఏమిటో. ఆ తర్వాత ఓ 2-3 రోజులు గడిచాయి. శ్రేయ ఇంటి పట్టునే ఉండి కొత్త దంపతులకు జరిపించాల్సిన వ్రతం, పూజలు అన్ని పనులు చూసుకుంది. ఓ 3 రోజులు ఇంటి వాతావరణం కోలాహలంగా సాగిపోయింది. తెల్లారితే వాళ్ళు ఢిల్లీ తిరిగి వెళ్ళాలన్నప్పుడు రాజేష్ తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. రారా కూర్చో. నాన్న, మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు, దాందేముంది? మీరొకసారి అన్నట్టుగా గుర్తు, నాకు అన్నయ్యకి పెళ్ళైపోతే ఆస్తులు పంచేస్తామని. మనకంత గొప్ప ఆస్తులేం లేవనుకో, ఎంతో కొంత ఉంది కదా. ఇప్పుడు ఏమంటావురా? నీ వాటా నీకు కావాలంటావు, అంతేనా? నా వాటా ఏంటి నాన్న? లెక్క ప్రకారం ఆస్తి మొత్తం నాకే చెందాలి కదా. ఏంటి? అవును, మీరిద్దరూ ఉండడానికి ఇల్లు అవసరం కాబట్టి ఇంట్లో ఉండండి. ఊర్లో మనకున్న పొలాలవి నా పేరున రాసిచ్చేయండి. మీ తదనంతరం ఈ ఇల్లు నా పిల్లలకు చెందేలా వీలునామా రాయండి. ఏంట్రా మాటలు తేడాగా వస్తున్నాయి? నేనిప్పుడు తప్పుగా ఏమన్నానని? నీకంటే ముందు పుట్టినవాడొకడున్నాడు, మర్చిపోయావా? అవును, ముందు పుట్టాడు, కానీ మీకు పుట్టలేదు కదా. ఆ మాట రాజేష్ నోటి నుండి విన్నాక రాధమ్మ, మురళీకృష్ణ ఇద్దరికి షాక్ కొట్టినట్లయింది. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకు చిన్నప్పుడే తెలిసింది. ఓసారి అమ్మమ్మ ఇంటికొచ్చినప్పుడు అమ్మతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. అప్పుడు ఆ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పను, మీరు సైలెంట్గా నేను అడిగింది ఇచ్చేస్తే. వాడిని మేము కనకపోవచ్చు, కానీ నీతో సమానంగా పెంచాం కదా. పెంచితే పెంపుడు కొడుకవుతాడు. ఓ అనాథని చేరతీసి పెంచడమే పెద్ద విషయం. ఆస్తులు కూడా రాసిస్తారా? రేయ్, మీ అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే దవడ పగులుతుంది అంది రాధమ్మ. నేనేమీ అబద్ధాలు చెప్పట్లేదమ్మా. అయినా మీకు కన్న కొడుకు కంటే పెంపుడు కొడుకు మీదే ప్రేమ ఎక్కువైపోయింది. అదంతా అనవసరం. నేను అడిగినట్లు ప్రాపర్టీ ఇచ్చేస్తే నేను ఢిల్లీ వెళ్ళిపోతాను. బాగుందిరా, చాలా బాగుంది. ఆస్తి మొత్తం మడత పెట్టుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. అన్నీ నీకే కావాలి అన్నవాడికి తల్లిదండ్రులు అక్కర్లేదా? మీరు మీ కోడల్ని చూశారు కదా. తను అసలే చాలా ఫాస్ట్ కల్చర్ ఫాలో అయ్యే అమ్మాయి. మీరు ఇంట్లో ఉంటే తను కంఫర్ట్గా ఫీల్ అవ్వదు. ఆహా, ఎంత గొప్ప కొడుకును కన్నావు రాధా. మన ఆస్తి తీసుకెళ్తే కోడలు కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, మనల్ని తీసుకెళ్తే అవదంట. అలా అని నీ కొడుకే సమర్థిస్తున్నాడు. చూడు రాజేష్, ఆస్తి పంచడం అంటూ జరిగితే ఇద్దరికి సమానంగా వాటాలు వస్తాయి. వాడిని మేము చట్ట ప్రకారంగా దత్తత తీసుకున్నాం. వాడు ఏ కోర్టులో అయినా నీ మీద కేసు వేసే అధికారం ఉంటుంది. అన్యాయంగా వాటాలు అడిగితే నీకు అది కూడా దక్కదు చెప్తున్నా. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎలా ఇవ్వరో నేను చూస్తా అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు అతను. తలుపు చాటు నిలబడి వాళ్ళ మాటలన్నీ విన్నారు శ్రేయ, శేఖర్ ఇద్దరు. శేఖర్ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఏడవడం మొదలుపెట్టాడు. అతని భార్య ఓదార్చింది అతన్ని. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నారండి? వాళ్ళసలు నాకు అమ్మా నాన్న కాదని తెలిసాక ఏడవకేం చెయ్యాలి? కడుపున పుట్టకపోయినా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నారు కదండి. ఇప్పటికీ మీరిద్దరూ సమానమే అంటున్నారు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? బాధపడొద్దండి. కానీ తమ్ముడు నన్ను అన్నగా చూడట్లేదని అర్థమైంది కదా. నిజమే, తనకి విషయం తెలియకుండా ఉంటే బాగుండేది. మెల్లిగా అర్థం చేసుకుంటాడులేండి. లేదు శ్రేయ, వాడు కోరుకున్న దాంట్లో తప్పేం లేదు. ఈ మాట వాడు నా ముందు చెప్పకుండా అమ్మ నాన్నల ముందు మాత్రమే చెప్పాడు. ఆ మాత్రమైనా నా బాధ గురించి పట్టించుకున్నాడు కదా. వాడి కోరిక ప్రకారమే ఆస్తి మొత్తం వాడికి రాసిచ్చేద్దాం. మనం ఇక్కడే అమ్మా నాన్నతో పాటు శాశ్వతంగా ఉండిపోదాం. కానీ అత్తయ్య మామయ్య ఏమంటారో? నేను రాజేష్తో మాట్లాడతాను. అలా శేఖర్ తమ్ముడితో మాట్లాడి ముందు ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచేలా కాగితాలు రాశాక తన మాట ఆస్తిని రాజేష్కి రాసిచ్చేశాడు. దాంతో రాజేష్ సంతోషంగా వెళ్ళిపోయాడు. ఈ విషయాలేవి అమ్మా నాన్నలకి తెలియకూడదు. వాళ్ళకి నాకు మధ్య ఇంతకు ముందున్నట్లుగానే ఉండాలి, ఏమీ మారకూడదు. నువ్వు కూడా చెప్పొద్దు శ్రేయ. మీకు హక్కులు ఉన్నా కూడా వదులుకొని అమ్మా నాన్నల్ని చూస్ చేసుకున్నారు. ఇంత మంచి వ్యక్తి నాకు భర్త అయినందుకు సంతోషంగా ఉందండి. మనకి కుటుంబం ఉంది, అది చాలు నాకు.
అలా ఆ భార్యాభర్తలిద్దరూ రాధమ్మ మురళీకృష్ణులతో కలిసి ఎప్పట్లాగే అదే ఇంట్లో సంతోషంగా కాలం గడిపారు. వాళ్ళ బాధ్యత పూర్తిగా తీసుకున్నారు. చిన్న కొడుకు పట్టించుకోకపోయినా పెద్ద కొడుకు పెద్ద కోడలి ప్రేమాభిమానాలలో రాధమ్మ మురళీకృష్ణ దంపతులు ఆనందంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత శ్రేయకి పిల్లలు పుట్టడంతో ఇంటి వాతావరణం కోలాహలంగా మారిపోయింది. వాళ్ళంతా పిల్లలతో కలిసి ఆనందంగా జీవించారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.